కడప ప్రజలకు అందరికీ నమస్కారం. నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని, డాక్టర్ సునీతమ్మని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారు మీకందరికీ బాగా తెలుసు. వాళ్ళిద్దరూ రామలక్ష్మణులా మనకు సేవ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రమంతా చూసుకుంటుండగా వివేకానందరెడ్డి గారు మన జిల్లాలో ప్రజలకి ఎవరికి ఏమి కావాలో, ఏ ఊరికి ఏం కావాలనో అన్నీ చూసుకుంటున్నారు. అటు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఉచిత కరెంట్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ రాష్ట్రం లెవెల్లో చూసుకుంటుంటే మనకు ఇక్కడ ప్రజలకి నీళ్ళ కొరత ఉంటే నీళ్ళు ఎట్లా తేవాలి, రోడ్లు ఎట్లా రిపేర్ చేయించాలి, స్కూళ్ళు ఎట్లా బాగు చేయాలని ఇవన్నీ వివేకానంద రెడ్డి గారు చూసుకుంటున్నారు. లింగాల కెనాల్ కానీ, మనకు డ్రిప్ ఇరిగేషన్ కానీ, మనకి ఇల్లులు కానీ, స్థలాల పట్టాలు రాపించడం కానీ చేశారు. మనము ఎప్పుడు పిలిచినా పలికే మనుషులుగా వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ పెట్టి అందరినీ కలుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వివేకానంద రెడ్డి గారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తున్నారు. అందుకే ఈరోజు కూడా వాళ్ళంటే మీ అందరికీ ఇంత అభిమానం. ఈరోజు వాళ్ళిద్దరూ మనతో పాటు లేరు. రాజశేఖర రెడ్డి గారిని దురదృష్టవశాత్తు దేవుడు తీసుకుపోయారు. కానీ వివేకానందరెడ్డి సార్ గారు మాత్రం అట్లా కాదు, మనందరికీ లేకుండా చేశారు. అతి దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో కొట్టి నరికి అంతకుముందు ఆయన చేత ఒక లెటర్ కూడా రాయించారు, ఆయన చావుకు కారణం ఎవరని. ఎంత కొట్టింటే, ఎంత హింసించింటే అట్లా లెటర్ రాసింటారో ఊహించండి. అంత దారుణంగా హింసించి చంపించారు. ఇది ఏమైనా న్యాయమా? వీళ్ళిద్దరూ మన కోసం కష్టపడిన మనుషులు. 30-40 సంవత్సరాలు చనిపోయిన రోజు వరకు, చనిపోయిన క్షణం వరకు మన కోసం కష్టపడ్డ మనుషులు. ఇది ఏమైనా న్యాయమా? ఆలోచించండి. సిబిఐ వాళ్ళు చెప్పారు ఎవరు చేశారు, ఎవరు చేయించారు అని. అయినా కూడా శిక్ష పడట్లేదు. న్యాయం కోసం పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి, మన కడపలో ఎస్పీ ఆఫీస్ నుంచి, గుంటూరులో డీజీపీ ఆఫీస్ దగ్గరికి, లేదా ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ వరకు ప్రతి ఆఫీసు, ఏ ఆఫీస్ అయినా తిరిగింది లేదు. ప్రతి ఆఫీస్కు తిరిగాను. కోర్టులు చూసామా, పులివెందుల కోర్టు కానీ, ఇప్పుడు కడప కోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, అట్లే సుప్రీంకోర్టు వరకు పోవాల్సింది వచ్చింది. అటు నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ తెలంగాణ హైకోర్టు, తెలంగాణలో సిబిఐ కోర్టు, ఇన్ని కోట్ల మెట్లు ఎక్కినా కానీ న్యాయం దొరకట్లేదు. అంతేకాదు, న్యాయం దొరకట్లేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ హత్య గురించి డీటెయిల్స్ బయటపడ్డాయో, ఇప్పుడు మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు, దీనికి వెనకాల ఉండేది వివేకానందరెడ్డి కూతురు, అల్లుడు అంటారు. ఇది ఏమైనా న్యాయమా?